అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో బోయింగ్ గురించి చర్చ మొదలైంది. డ్రీమ్ లైనర్లో ఎలాంటి లోపాలు ఉన్నాయి? ఈ విమానాల గురించి గతంలో ఎలాంటి విమర్శలు వచ్చాయి? భారతదేశ చరిత్రలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కుప్పకూలింది. ప్రమాద ఘటన నేపథ్యంలో బోయింగ్ విమానాల సేఫ్టీపై మరోసారి తెరపైకి వచ్చింది. అమెరికాకు చెందిన విమాన నిర్మాణ సంస్థ బోయింగ్ రూపొందించిన వైడ్ బాడీ మోడల్స్ లో 787-8 డ్రీమ్ లైనర్ మోడల్ ను 2011లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ఒకేసారి 242 నుంచి 290 మంది ప్రయాణికులతో నాన్ స్టాప్ గా 13,530 కిలోమీటర్ల మేర ప్రయాణించగలవని నిపుణులు చెబుతున్నారు. విమానం బాడీ 50% ఉంటే ఎక్కువగా ఫైబర్ తో నిర్మితమై ఉంటుంది. దీంతో ఇంధనాన్ని సమర్థంగా వినియోగించుకుని వేగంగా ముందుకు వెళ్లగలుగుతోందని బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ కు పేరుంది. అయితే సమస్యలు కూడా అదే రీతిలో ఉన్నాయని పలువురు నిపుణులు గతంలోనే చెప్పారు. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం హైడ్రాలిక్ లీక్ సమస్యలతో పాటు బ్యాటరీ సమస్యలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన సందర్భాలు ఉన్నాయి. బోయింగ్ ఇంజనీర్ విజిల్ బ్లోయర్ శామ్ సలేపూర్ గతంలో పలు అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో సంచలన ఆరోపణలు చేశారు. బోయింగ్ 777, 787 డ్రీమ్ లైనర్ మోడళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందని ఆరోపించారు. దీనివల్ల దీర్ఘకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఈ విమానాల తయారీని పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేశాడు. తమపై వచ్చిన ఆరోపణలను బోయింగ్ కొట్టిపారేసింది. తాజా ఘటనపై లోతైన దర్యాప్తు జరిగాక ఈ ఆరోపణలకు సంబంధం ఉందా లేదా అనేది తేలుతుంది. Own data to conclude that the company is taking manufacturing shortcuts on the 787 program that may significantly reduce the airplane safety and the life cycle. Since 2013, there have been serious issues on the 787 program, not properly closing thousands of gaps in its assembly of the fuselage on major joints. అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం గతంలో పలుమార్లు సమస్యలు తలెత్తాయి. గతేడాది జూన్లో ఓసారి, డిసెంబర్లో మరోసారి సమస్యలు ఏర్పడ్డాయి. దీనిపై ఎయిర్ ఇండియాను డీజీసీఏ హెచ్చరించినప్పటికీ ఎయిర్ ఇండియా మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించింది. అలాగే ఇదే విమానం జూన్ 7వ తేదీన ఢిల్లీ నుంచి ప్యారిస్ వెళుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తి విమానంలో మంటలు వచ్చినట్లు గుర్తించారు. దీంతో వెంటనే షార్జాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేసి ప్రయాణికులను వేరే విమానంలో ప్యారిస్ కు తరలించారు. ఇదిలా ఉంటే ఎయిర్ ఇండియా విమానం ప్రమాద ఘటనను ఆకాష్ అనే ప్రయాణికుడు ముందే గ్రహించాడు. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ ప్రయాణించాడు. అయితే ఢిల్లీలో విమానం ఎక్కుతుండగానే ఏదో సమస్య ఉందని ఆకాష్ ట్వీట్ లో పేర్కొన్నాడు. అందుకు సంబంధించిన వీడియోను ఎక్స్ లో షేర్ చేశారు. But this AC is not working. Look at everyone, and it's so many people. They are using these magazines. AC is not working at all. And as usual, your TV screens are also not working. Under this button for calling the cabin crew, nothing is working. ఇక ఫ్లైట్ డేటా, కాక్పిట్ వాయిస్ రికార్డర్, ACARS డేటాను పరిశీలిస్తే ఏం జరిగిందో తెలుస్తుందని మాజీ పైలట్ ఎహ్సన్ ఖలీద్ తెలిపారు. ఒకేసారి 2 ఇంజన్లు పనిచేయకపోవటం ఉండదని, అలాగే పక్షి ఢీకొనటం వల్ల ఇలా జరగటం అరుదని అభిప్రాయపడ్డారు. పైలట్ మేడే కాల్ ఇచ్చారని, దాని అర్థం కాక్పిట్ లో వైఫల్యం ఉందన్నారు. अभी खबर यह है कि पायलट ने मेडे कॉल दिया था. इसका मतलब यह है कि जो भी फेलियर था वो पायलट के कॉकपिट में दिखा था. अगर वो दिखा था दैट मीन्स कि वो टेक्निकली उसमें वो फॉल्ट नजर आया और उसको ये लोग कॉम्बैट करते हुए एयरबॉर्न हुए. जो चीज मुझे नहीं समझ में आ रही है कि उनका लैंडिंग गियर क्यों डाउन था. అహ్మదాబాద్ విమాన ప్రమాదం లిఫ్ట్ ఆఫ్ ఫెయిల్యూర్ తోనే జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టేకాఫ్ అయ్యాక 1000 మీటర్ల ఎత్తులో లిఫ్ట్ అప్ అవ్వాల్సిన ఫ్లైట్ నిర్వహణ సరిగా లేకపోవడంతో సమస్య తలెత్తి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఎయిర్ లిఫ్ట్ కాకపోవడంతో పైకి ఎగరలేని పరిస్థితి, నేలపై ల్యాండ్ చేసే పరిస్థితి లేకపోవడంతో పాటు బయటకు దూకేసే సమయం కూడా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎయిర్ ఇండియా ప్రమాదాన్ని విచారణ చేసేందుకు AAIB డీజీ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.